హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల ఆగస్టు 13వ తేదీ గురువారం నుండి శ్రావణ మాసం రాబోతుంది. పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేలోపు ముందుగానే తెచ్చుకోవాల్సిన కొన్ని వస్తువులు ఏమిటి? శ్రావణ మాసం నియమాలు, పూజా పద్ధతులు, ఇలా శ్రావణ మాసానికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ తన భక్తులు చేసే పూజలను, నైవేద్యాలను స్వీకరిస్తూ కోరిన వరాలను ప్రసాదిస్తుందట. కాబట్టి ఈ శ్రావణ మాసం వచ్చేలోపు కొన్ని వస్తువులను మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో పసుపు కొమ్ములు ఒకటి. పసుపు లక్ష్మీ స్వరూపం కాబట్టి ముందుగానే కొన్ని పసుపు కొమ్ములు తెచ్చుకుని మీ పూజా గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టుకోండి. లేదా లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ముల మాల వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుందట. అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవికి అభిషేకం చేయడం, పసుపు కుంకుమలతో అర్చన చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో తులసి కోట లేకపోతే వెంటనే శ్రావణ మాసం వచ్చేలోపు తులసి అమ్మను తెచ్చుకోండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసం నెల రోజులు తులసి కోటలో దీపారాధన చేయడం, తులసికి ప్రదక్షిణలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే మీకు ఆవు పిడకలు అందుబాటులో ఉంటే తప్పకుండా తెచ్చుకోండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆవు పిడకలతో ఇల్లంతా పొగవేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు నశించి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఆవు పిడకల పైన గుగ్గులం, సాంబ్రాణి పొగ వేసి ఇల్లంతా ధూపం వేస్తే చాలా మంచిది. అలాగే మనలో చాలామంది ఇంటి ముందు చాక్పీస్తో ముగ్గులు వేస్తారు. కానీ ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పకుండా బియ్యము పిండితో ముగ్గు వేసుకోండి. ఇంటి ముందు బియ్యము పిండితో ముగ్గు వేస్తే మీ ఇంటి ముందుకు లక్ష్మీదేవి వచ్చి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక శ్రావణ మాసం అనగానే చాలామంది పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు కొత్త రాగి కలశం లేదా వెండి కలశాన్ని ముందుగానే తెచ్చుకోండి. కలశంలో దేవతలందరూ కొలువై ఉంటారు. కాబట్టి శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు పాత కలశం కాకుండా కొత్త కలశం పెట్టి పూజ చేస్తే మీ ఇంటి పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే శ్రావణ మాసం వచ్చేలోపు మట్టి ప్రమిదలు తెచ్చుకోండి. శ్రావణ మాసంలో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు కాకపోయినా ప్రతి శ్రావణ శుక్రవారం మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కనకవర్షాన్ని కురిపిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పసుపు కుంకుమలు ముందుగానే తెచ్చుకుని పెట్టుకోండి. ఎందుకంటే శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కొమ్ములు తాంబూలంలా ఇచ్చి పంపించండి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇక చాలామంది శంఖాన్ని పూజిస్తారు. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక చిన్న దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ ఇంటి పూజ గదిలో పెట్టుకోండి. శంఖం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుందంట. ముఖ్యంగా శ్రావణ మాసంలో శంఖాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక చాలామంది బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి గణపతి ఉన్న ఒక చిన్న వెండి నాణాన్ని తెచ్చుకుని మీ బీరువాలో పెట్టుకోండి. అఖండ కుబేర రాజయోగం వరిస్తుంది. అలాగే మీకు స్తోమత ఉంటే వెండి కుందులు తెచ్చుకోండి. వెండి కుందుల దీపం వెలిగించి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే చాలా మంచిది. అలాగే శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో గంగాజలం జల్లుకోండి. మీ ఇంటికి చాలా మంచిది. విశేషంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం నాడు ఖచ్చితంగా ఐశ్వర్య దీపం వెలిగించండి. ఉప్పు పైన వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఈ ఉప్పు దీపాన్ని వెలిగించి అష్ట ఐశ్వర్యాలు పొందండి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా కొత్తగా వివాహమైన ఆడవారు తప్పకుండా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోండి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా గోవును పూజించండి. గోమాతకు తోటకూర, అరటిపండు, బెల్లం ఇలాంటి పదార్థాలను ఆహారంగా తినిపించండి.
గోవుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొత్తగా వెండి మెట్టెలు తెచ్చుకొని కాలికి ధరిస్తే చాలా మంచిది. అలాగే ఎరుపు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు ధరిస్తే ఇంకా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకోవాలి. ప్రతిరోజు కాళ్ళకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక ఈ శ్రావణ మాసంలో వచ్చి ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. శ్రావణ మాసం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. మీ ఇంటిపై దుష్టశక్తుల ప్రభావం లేకుండా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు లక్ష్మీదేవి జపానికి తామర గింజమాల ఉపయోగిస్తే లక్ష్మీ అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక అత్యంత శక్తివంతమైన వాటిలో ఏకాక్షి కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయకి ఒక కన్ను ఉంటే దాన్ని ఏకాక్షి కొబ్బరికాయ అని అంటారు. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. కాబట్టి ఏకాక్షి కొబ్బరికాయ మీకు అందుబాటులో ఉంటే వెంటనే తెచ్చుకుని ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. ఇక మనలో చాలామంది పూజ గదిలో నీటితో నిన్న రాగి కలశం పెట్టుకుంటారు. అయితే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు పోసి అందులో చిటికెడు పసుపు ఒక ఎర్రని పుష్పం వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతిరోజు ఈ నీటిని మారుస్తూ కొత్త నీళ్లు నింపుకోండి. దీనివల్ల మీ ఇంటికున్న వాస్తుదోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. జాతకంలో శని దోషం ఉన్నవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టు వేప చెట్టుకు పసుపు దారం చుట్టి నువ్వుల నూనెలతో దీపం వెలిగించండి. ఏలినాటి శని దోషాలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటే ఒక ఎర్రటి వస్త్రంలో 5 యాలకులు కాస్త పచ్చకర్పూరం వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. అనవసర ఖర్చులు తగ్గి ధనాకర్షణ పెరుగుతుంది. ఇక వివాహం ప్రయత్నాలు చేసేవారు అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న ఆడపిల్లను మీ ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు పోసి పండుగ గాజులు కొత్త బట్టలు పెట్టండి. ఇలా చేస్తే శీఘ్ర వివాహ యోగం సంతాన భాగ్యం సిద్ధిస్తాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇంటిని పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని కుంకుమార్చన చేయడం ఎర్రని పూలు మల్లెపూలు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక సోమవారం నాడు శివునికి బిల్వపత్రాలు సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో వివాహమైన ఆడవారు పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు మాంసాహారం అస్సలు తినకూడదు. ఇక చాలామంది విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో శ్రీ యంత్రాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టి పూజించండి. అప్పులు బాధలన్నీ వెంటనే తొలగిపోయి అంతటి శక్తి శ్రీ యంత్రానికి ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ఇలాంటి నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.